హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ రెడీ టు ఆక్యుపై హౌస్ అయితే తీసుకొచ్చానండి. దయచేసి వీడియో అనేది పూర్తిగా చూడండి. అంత వివరాలు మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ రిక్వైర్మెంట్ ఏమైతే ఉందో అది మాకు తెలియజేసినట్లయితే దాని ప్రకారంగా మేము వీడియోస్ చేస్తాము మీ బడ్జెట్ని బట్టి. అంతేకాకుండా ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్లో మీ రిక్వైర్మెంట్ ఏమున్నా కూడా మాకు తెలియచేయండి. దీంట్లో అప్లోడ్ చేయడం ప్రాపర్టీస్ అన్నీ కూడా దాంట్లో మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో మనం చూస్తున్నాము పూర్తిగా కూడా ఇది 150 గజాల వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. రెడీ టు ఆక్యుపై పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ తోటి ఇవ్వటం జరిగింది. పక్కనే మనకి ప్లాంటేషన్ కోసం ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. సో ప్రజెంట్ మనం చూస్తుంది పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా 100% వాస్తు ప్రకారంగా డిజైన్ చేసిన ఈ హౌస్ మనకి పార్కింగ్ చూసుకున్నట్లయితే 11/15 సైజెస్ తోటి ఒక కార్ మనకి 2 బైక్స్ కూడా ఈజీగా పడతాయి. చూడొచ్చు పూర్తిగా మనకి మార్బుల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. హార్డ్ రాక్ టైల్ తోటి మనకి ముందు కార్ పార్కింగ్లో ఎలివేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో చూడొచ్చు మనకి పూర్తిగా ఫాల్ సీలింగ్ అయితే చేశారు. ఇది గల్లీ ఏరియా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. దీనికి నుంచి మనకి స్టెప్స్ కూడా ఇవ్వడం అయితే కూడా జరిగింది. చూడొచ్చు మీరు. సో అంతకంటే ముందు ఒకసారి హిందుస్థాన్ టౌన్షిప్ వారు తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నారు, ఒకసారి చూడండి. సో చూసారు కదండి, ఓపెన్ ప్లాట్స్ కోసం ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇక హౌస్ డీటెయిల్స్ చూద్దాము. ప్రజెంట్ మనం ఎంటర్ అవుతుంది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. పార్కింగ్లోంచి ఏదైతే మనకి ఎలివేషన్ చూస్తున్నామో హార్డ్ రాక్ టైల్ తోటి ఒక మంచి ఎలివేషన్ లుక్ అయితే తీసుకొచ్చారు. ప్రజెంట్ మీరు చూస్తుంది మెయిన్ డోర్ ఎంట్రన్స్ కానీ డోర్ ఫ్రేమ్స్ కానీ పూర్తిగా కూడా 100% క్వాలిటీ టేక్ వుడ్ తోటి యూజ్ చేయటం జరిగిందండి. మనం హాల్లో ఉన్నాము. హాల్లో మనకి పూర్తిగా బ్యూటిఫుల్ యూనిక్ ఒక ఫాల్ సీలింగ్తో పాటు మనకి పక్కన వెంటిలేషన్ కోసం నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు మనకి పూర్తిగా LED లైట్స్ తోటి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్ తోటి మనకైతే ఇవ్వటం జరిగిందండి. ఇక హాల్ సైజెస్ చూసుకుంటే కూడా మనకి 11.7 x 16 ఫీట్ సైజెస్ తోటి ఇవ్వటం జరిగిందండి. 11.7 వచ్చేసి విడ్త్ ఉంటుంది, మనకి లెంత్ వచ్చేసి 16 ఫీట్స్ అయితే ఉండటం జరుగుతుంది. సో ఇక రైట్ సైడ్లో మనం హాల్ నుంచి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఆపోజిట్ సైడ్లో మనకి బెడ్రూమ్స్ ఇచ్చారు. దాని మధ్యలో మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది. ప్రజెంట్ మీరు చూస్తుంది హ్యాండ్ వాష్ ఏరియా కామన్ వాష్రూమ్ దగ్గర. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ LED లైట్స్. బ్యూటిఫుల్గా లుక్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. ప్రజెంట్ మనకి దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అన్ఫార్చునేట్లీ మనం అది చూపించలేకపోతున్నాం, లాక్ అయితే ఉంది, స్టోరేజ్ చేశారు మనకి సామాన్ అయితే కూడా. సో ఈ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మనకి 12/12 సైజెస్ తోటి చాలా స్పేషియస్గా మంచి ఫాల్ సీలింగ్ తోటి అట్రాక్టివ్ కలర్ LED లైట్స్ తోటి ఒక పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఇది డిజైన్ చేశారండి. సో ఇక్కడ మీరు అల్మారా కబోర్డింగ్ చేసుకుంటే కూడా మీకు షెల్ఫ్ ర్యాక్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ లుక్, అలాగే మనకి స్పేస్ కూడా రావటం జరుగుతుంది. ఒక మంచి లుక్ అయితే కూడా వస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఫ్లోరింగ్ అయితే కూడా పూర్తిగా వైట్ మార్బుల్ తోటి చేశారు. సో చూడండి, ప్రజెంట్ అయితే అది లాక్ ఉంది, చూపించలేకపోతున్నాను. దాని సైజెస్ వచ్చేసి మనకి 4/6 సైజెస్ తోటి వాష్రూమ్ అయితే కూడా ఇవ్వటం జరిగింది. మనకి వెస్ట్రన్ స్టైల్లో ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఇది వచ్చేసి ఇక కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి 4/7 సైజెస్ తోటి కామన్ వాష్రూమ్ అయితే కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాంట్లో కూడా అది ప్రజెంట్ లాక్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా ఒక టైల్స్తో పాటు పూర్తిగా వీళ్ళు టైలింగ్ అయితే చేయటం జరిగింది. వాల్ కూడా దాంతో ఒక లుక్ అయితే కూడా మీకు రావటం అయితే కూడా జరిగిందండి. ఇక మనం చూసుకుంటే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి 12/11 సైజెస్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం అయితే కూడా జరిగింది. చాలా స్పేస్ కూడా ఉంది. ఆల్మోస్ట్ మనకి దీనికి ఒక 1 ఫీట్ డిఫరెన్స్ అయితే ఉంది. మనకి చూడొచ్చు మీరు పూర్తిగా LED లైటింగ్ తోటి ఫాల్ సీలింగ్ అయితే కూడా ఇవ్వటం జరిగింది. దీంట్లోనే మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు. సో దీని పక్కనే కామన్ వాష్రూమ్ ఉంటుంది, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాదండి. టోటల్గా ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ విత్ 2 వాష్రూమ్స్ అండ్ మనకి చాలా స్పేషియస్గా ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ అని అయితే చెప్పుకున్నాము. 100% వాస్తు ప్రకారంగా చూడొచ్చు. క్వాలిటీ మెటీరియల్స్ అయితే వీళ్ళు వాడటం జరిగిందండి. స్విచెస్ కానీ ఎవ్రీథింగ్ మనకి చూడొచ్చు. మనకి ఆ లైట్స్ తోటి మంచి అట్రాక్షన్ అయితే కూడా రావటం జరుగుతుంది. సో ఆ డోర్స్ కానీ చాలా
మంచి క్వాలిటీ అయితే వీళ్ళు యూజ్ చేయటం జరిగిందండి. సో మనకి ఆ లుక్ చూస్తేనే మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు. ఇక మనం చూసుకుంటే హాల్లో మనకి ఎంటర్ అయిన వెంటనే ఒక టీవీ పాయింట్ యూనిట్ కూడా కనిపిస్తుంది. ఈ ఆర్చ్ ఒకటి మనకి యూనిక్ డిజైన్గా చెప్పుకోవచ్చు. మనకి ఒక మంచి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే విధంగా. సో ఇక చూసుకోవచ్చు ఏదైతే మనకి టీవీ యూనిట్ కూడా మనకి కబోర్డింగ్ అవసరం లేకుండా వాళ్ళు ఇవ్వటం అయితే జరిగిందండి. సో ఏంటంటే చూసుకోవచ్చు, మనము నార్మల్గా కబోర్డింగ్ చేసుకొని పార్టీషన్ చేస్తాము. ఇక్కడ మనకి అవసరం లేకుండా వాళ్ళే మంచి లుక్తో పాటు ఒక డిజైన్, ఈ టీవీ యూనిట్ డిజైన్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది నార్త్ ఫేస్లో డోర్ ఇచ్చారు, మంచి వెంటిలేషన్, అలాగే మనకి ప్యూర్లీ 100% వాస్తు ప్రకారంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇక ఇది చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్చ్ ఒకటి డిఫరెంట్ స్టైల్లో ఆర్చ్ మనకి ఒక గ్రాండ్ లుక్ అయితే ఇవ్వటం జరిగింది. దాని నుంచి మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 11.6 into 10 feet ఇవ్వటం జరిగిందండి. సో మంచి స్పేషియస్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అలాగే స్టోరేజ్ కోసం అక్కడ చెప్పాను కదా, ఏదైతే మనకి ఆర్చ్ అనేది చాలా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చారండి. అది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అది కూడా వీళ్ళు నో కాంప్రమైజ్ కన్స్ట్రక్షన్ అనే చెప్పుకోవచ్చు. చాలా కస్టమర్స్ అయితే కూడా రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, కస్టమర్ రిఫరెన్స్ అయితే ఎప్పుడైతే మనకి కన్స్ట్రక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో అప్పుడే రిఫరెన్సెస్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ ఇక్కడే వీళ్ళ ఒక 10 houses ఉన్నాయి. బిల్డర్కి మంచి ప్రొఫైల్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి పూజా ఏరియా. దాని పక్కనే మనకి ఈస్ట్లో ఒక డోర్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్, ఇది 7x15 సైజెస్తో ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్లో కూడా ఇంకొక 2 doors అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ మనకి కిచెన్లోంచి ఒకటి, మనకి డైనింగ్ ఏరియా నుంచి ఇంకొకటి ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది. సో చూడొచ్చు, మంచి ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కూడా చేయటం జరిగిందండి. సో ఎంటర్ అయిన వెంటనే మీకు అట్రాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మనకి కిచెన్లో పూర్తిగా గ్రానైట్ మార్బుల్తో మనకి ఆ బండ కానీ ఎవ్రీథింగ్ కూడా యూస్ చేశారు. సో ఇక్కడ మనకి వెంటిలేషన్కి కూడా సఫకేషన్ లేకుండా మనకి అడ్జస్ట్ ఫ్యాన్, అలాగే మనకి ఇక్కడ విండో కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ పూర్తిగా వాల్స్ పైన టైల్స్తో మనకి ఒక లుక్ అయితే ఇచ్చారు. మనకి అక్కడ ఫ్రిడ్జ్ ఏరియా కూడా ఇవ్వటం జరిగింది. అక్కడ మీకు సాకెట్ కూడా ఇచ్చారు, ఎలక్ట్రిక్ మనకి ఫిక్స్ చేసుకోవడానికి, ఓవెన్ కానీ అలాగే మనం యూస్ చేయడానికి రైస్ కుక్కర్ కానీ గ్రైండర్ కానీ యూస్ చేసుకోవచ్చు అక్కడ. సో చూడొచ్చు, మంచి స్పేస్ అయితే కూడా మనకి స్టోరేజ్ అంతా సర్దుకునే విధంగా ఇవ్వటం జరిగింది. సో మీకు ఒకసారి అలాగే వాష్ ఏరియా మీకు చూపిస్తాను, బోర్ అలాగే వాష్ ఏరియా కూడా చూపిస్తాను. సో చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి, సరౌండెడ్ విత్ హౌజెస్, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ నో నాన్ సెన్స్ కాలనీ అని చెప్పుకోవచ్చు. డిస్టర్బెన్స్ అయితే మీకు అస్సలు ఉండదు, ఎందుకంటే అందరూ కూడా మనకి పీస్ కోరుకునే వాళ్ళే. చాలా మోస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ ఈ బిల్డరే కన్స్ట్రక్షన్ చేయటం జరిగిందండి. సో మంచి రెప్యుటేషన్ అయితే ఉంది. మీకు క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా మీరు హౌస్ కావాలనుకుంటే కనుక తప్పకుండా ఈ హౌస్ మీకు సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే క్వాలిటీ కోసం చూస్తారో ఈ హౌస్ మీకు సూట్ అవుతుందండి. సో వెంటనే స్క్రీన్ పైన కనబడే నంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి, సైట్ విజిట్ అయితే అరేంజ్ చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఎందుకంటే మనకి నవడేస్ మీరు చూస్తున్నారు కన్స్ట్రక్షన్ ఒక 1 yearలోనే క్రాక్స్ అలా రావడం అయితే జరుగుతుంది. మీకు అటువంటి ఆప్షన్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇస్తున్న వాళ్ళండి ఈ బిల్డర్స్ అనేది, మంచి రెప్యుటేషన్ తోటి. సో ఇది వచ్చేసి మనకి గల్లీ ఏరియా అండి. ఈ గల్లీ ఏరియా కూడా మనకి స్పేషియస్గా ఇచ్చారు. వెనకాల ఏదైతే ఉందో మనకి చూడొచ్చు మీరు. మనం పార్కింగ్ ఒకసారి మీకు టెర్రస్ ఏరియా పూర్తిగా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి అట్రాక్షన్ కానీ. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 65 lakhs చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్ డిపెండింగ్ అపాన్ మీ పేమెంట్ మోడ్. ఒకవేళ సిట్టింగ్లో కూర్చొని మీరు నెగోషియేట్ చేసుకుంటే డిపెండ్స్ అపాన్ యూ అండి. ఇది మనకి కామన్ వాష్రూమ్, ఎమర్జెన్సీ వాష్రూమ్ అనే చెప్పుకోవచ్చు, స్టెప్స్ కింద అయితే ఇవ్వటం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి, మీకు సైట్ విజిట్కి రండి, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ పరంగా మీకు ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదండి. సో మీరు చెక్ చేసే తీసుకోండి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రాంపల్లి దగ్గర ఉందండి, రాంపల్లి నియర్ నాగారం మున్సిపాలిటీ. ఈసీఎల్ నుంచి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 8 to 9 kilometers అయితే వస్తుంది. సో చూడండి అన్నీ కూడా హౌజెసే అండి, సరౌండింగ్స్ కూడా చూడండి. సో 65 lakhs 150 square yards వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. 100% వాస్తు ప్రకారమైన క్లియర్ టైటిల్ హౌస్.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి వెంటనే కాల్ చేయండి. చూసారు కదా, అది మెయిన్ రోడ్ అండి, చాలా దగ్గరగా ఉంది, 500 మీటర్స్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు క్వాలిటీ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ఇది మీకు వర్త్ఫుల్ అనే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక పీస్ఫుల్ లొకేషన్లో మంచి కన్స్ట్రక్షన్ హౌస్ జస్ట్ మనకి 65 lakhs మాత్రమే, 150 square yards హౌస్. సో ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని ఇలాంటి హౌసెస్ అయితే తేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.